ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమేక్షలు స్వాగతం. కుంభరాశి. ఈ కుంభరాశిలో ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2023 సంవత్సరం డిసెంబర్ నెల 16 నుంచి 31 వరకు ఎలా ఉంటుంది చూద్దాం. మిత్రులు, మీ అందరికీ సూచన, ఈ 2024 సంవత్సరం రాబోతుంది, నూతన సంవత్సరం. అనేక రకాల ప్లాన్లు ఉంటాయి. ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది, ఎలా చేయాలనుకుంటారు, ఏం చేయాలనుకుంటున్నారు, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, వృత్తి ఉద్యోగం వల్ల వచ్చే మార్పులు, వాటికి పరిహారాలు, ఇవన్నీ కూడా త్వరలో వీడియో అందజేస్తాను చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉంటుంది చూద్దాం. జస్టిస్ కార్డు చేస్తాను కూడా. కింగ్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ సోర్డ్స్. జాగ్రత్తగా ఉండండి, నిర్లక్ష్యం వద్దు. చిన్న నిర్లక్ష్యం కూడా పెనాల్టీ భారీగా ఉంటుంది మీకు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు. వాళ్ళు స్క్రీన్ మీద కూర్చోవాలి అంటే స్పేస్ బార్ మీద కర్సర్ మీద మౌస్ మీద పెట్టేసి వెళ్ళిపోతారు. కంటిన్యూ ఆన్ అయ్యి ఉంటుంది. అలాగా వీళ్ళు స్క్రీన్ ముందు ఉండరు. ఇలాంటి ఇబ్బందులు కొని తెచ్చి పెడతాయి ఇలాంటి పనులు చేయడం మూలంగా. టైమింగ్ లాగిన్ అవ్వడం, లాగౌట్ అవ్వడం, ఇవన్నీ సిస్టమేటిక్గా డిసిప్లిన్తో ఉండాలి. మీరు ఏ ఉద్యోగం చేసినా కానీ, ఏ పని చేసినా కానీ, దేనికైనా కానీ నిర్లక్ష్యంగా ఉండొద్దు. అనవసరంగా కోరి కష్టం కొని తెచ్చుకునే లక్షణం కనబడుతుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉండి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ముఖ్యంగా మీకు 27, 28 తారీఖుల్లో జాగ్రత్తగా ఉండి, ఒకవేళ మీరు లీవ్లో ఉన్నారు, ఆ వీక్లీ ఆఫ్ లైన్ మీకు ఆ వేళ సెలవు, షిఫ్ట్ చేంజ్ ఏదున్నా కానీ మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకుండా ఆఫీస్ కాల్స్ ఏమైనా వస్తే అటెండ్ అయ్యేలా మీరు చూసుకోండి. ఆఫీస్ కాల్ అనే కాదు, ఎవరైనా సిక్ అవ్వచ్చు. మన ఫోన్ ఆఫీస్ కూర్చుని వాడు మన మెసేజ్ చెప్పలేరు, మన సహాయం చేయలేం. అందువల్ల ఆ 2 రోజులు అలర్ట్గా ఉండండి, నిర్లక్ష్యంగా ఉండద్దు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీరు నిర్లక్ష్యంగా ఉండడం మూలాన్ని ఇబ్బందులు కొని తెచ్చుకునే వాళ్ళు అవుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు దేంట్లోనూ కూడా, పర్సనల్ లైఫ్ దేంట్లో కూడా కేర్లెస్గా ఉండదు. దేనికి కూడా ఏది లైట్గా తీసుకోవద్దు. అంతే, ఇబ్బంది రాదు. లైట్గా తీసుకుంటే ఇబ్బంది వస్తుంది. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 4 ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ చారియట్, ఫ్యూచర్ నైట్ ఆఫ్ కప్స్. మీ పాస్ట్లో ప్రశాంతమైన వాతావరణం, చెప్పుకునే ఇబ్బందులు ఏం కనబడలేదు కదా 15 రోజుల కాలంలోనూ. ప్రజెంట్లో స్తబ్దంగా ఉంటుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏం మూమెంట్ ఉండదు. చేయాలని మనసు ఉంటుంది, శరీరం చేయనీయదు. బద్ధకంగా ఉంటుంది, డల్గా డిలే ఉంటుంది, ప్రతి పనిలో డిలే ఉంటుంది. సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేయరు. సొసైటీ రెస్పాన్స్ సరిగ్గా ఉండదు. మీకు సహకారం, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, కొలీగ్స్, ఉద్యోగులకు సహకారం ఉండదు. అందులో కొంత జనరల్ డిసప్పాయింట్మెంట్, జనరల్ డిలే ఉంటుంది. ఈ రకమైన మీకు 23వ తారీఖు దాకా అలాగే ఉండదు. 4వ వారం కొంత యాక్టివ్ మోడ్లోకి వస్తే 3వ వారం అంతా కూడా డల్గానే ఉంటుంది. ఫ్యూచర్ కార్డు పర్వాలేదు, బాగానే ఉంటుంది. నైట్ ఆఫ్ కప్స్. మీరు ఏదో ఉద్యోగ ప్రయత్నాలు కానీ, ఇల్లు మారే ప్రయత్నం కానీ చేస్తున్నట్లయితే సరైన ప్రయత్నం చేయండి. ట్రయల్లో రాంగ్ ట్రయల్ చేయకూడదు. అంటే మీరు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు, మీకు లోన్ ఎంత వస్తుంది అంత లోనులో ఇల్లు దొరికే ప్రయత్నం చేయాలి. మనం జూబ్లీస్లో పనిచేసి ఇల్లు కొనుక్కోండి, మనం కొనుక్కోలేం కదా అందరూ. అలాగా మీకు ఎలిజిబిలిటీ ఎంత ఉంది, మీ బడ్జెట్ ఎంత ఉంది, ఆ ఇల్లు దొరికే ప్లేస్లో మీరు ఇల్లు వెతకండి. మరీ కిందకి పోవద్దు, మరీ పైకి పోవద్దు. ఉద్యోగం మారాలనుకుంటున్నారు, మీరు డెవలపర్, మీరు టెస్టింగ్ జాబ్ ట్రై చేస్తే ఎలా కుదురుతుంది? అందువల్ల మీ ఎలిజిబిలిటీ ఏముంది, మీకు అవకాశం ఎంత ఉంది, వాస్తవంలోని ప్రయత్నాలు చేయండి మార్పు కోసం. లేకపోతే అనవసరంగా డిలే అయిపోతూ ఉంటుంది మీకు. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ పెంటికల్స్. ఎటువంటి ఇబ్బందులు లేవు. కుటుంబపరంగా, సామాజికంగా సపోర్ట్ ఉంటుంది, బాగానే ఉంటుంది చాలా విషయాల్లో. ఫైనాన్షియల్ కూడా పర్వాలేదు, బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది? పేజ్ ఆఫ్ సోర్డ్స్. మీకు ఫస్టే చెప్పాను కదా, పొరపాట్లు చేయొద్దు, పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుందని. కోరి కష్టం కొని తెచ్చుకోవద్దు. నిర్లక్ష్యంగా మాట్లాడడం కానీ, మీటింగ్స్ వాటిలో జాయిన్ అవ్వకుండా ఉండడం, సరిగ్గా ఆన్సర్ చేయకపోవడం, ఇలాంటి పనులు చేయడం వలన ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మీరు మాట్లాడే మాటకి చేసే పనికి సంబంధం ఉండదు. మీరు మీటింగ్లో గ్రూప్ కాల్ అవుతుంది, ఇవాళ ఈ పని నువ్వు చేయాలంటే నేను చేయను అని చెప్పారు మీరు అందరితో ఉన్నప్పుడు, కానీ వర్క్ చేసేసారు. చేసిన విషయం మీ బాస్కి, మిగతా వాళ్ళు, మీ లీడ్కి, మిగతా వాళ్ళకి తప్ప ఇంకెవరికి తెలియదు. చెయ్యను అని చెప్పిన మాట అందరూ వింటారు. ఇలాంటివి ఇబ్బంది కొని తెచ్చుకోవద్దు. నిర్లక్ష్యంగా మాట్లాడద్దు. చిన్నపిల్లలా కాకుండా మెచ్యూరిటీతో ప్రవర్తించండి. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? వచ్చే అవకాశం తక్కువ. లవర్స్, మీకు వచ్చే అవకాశం తక్కువ.
గట్టిగా సీరియస్గా ప్రయత్నం కూడా మీరు చెయ్యరు. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 4 ఆఫ్ సోర్స్ బాగుంటుంది. అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా మీకు ఈ షాప్స్లో కూర్చొని చేసే వ్యాపారాలు ఉంటాయి కదా, డిపార్ట్మెంట్ స్టోర్స్ కానీ ఈ స్టేషనరీ షాప్స్ ఇలాంటి వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా వ్యాపారం, చిన్న చిన్న వ్యాపారం, చిరు వ్యాపారం చేసిన అందరూ కూడా బాగుంటుంది. ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతోంది? 2 ఆఫ్ వ్యాండ్స్. ఆర్థికంగా పెద్ద బలమే ఉండదు. రావాల్సిన పెండింగ్ ఏదో మనీ ఉంటుంది కానీ రాదు. చిట్ వేసారా, ఏదైనా మీకు ఎవరన్నా అప్పు ఇచ్చిన డబ్బు తిరిగి రీపేమెంట్ చేయాలా, ఆ పేమెంట్ రాదు. మీకు ఆర్థికంగా కొంత ఇబ్బంది ఉంటుంది. మీరు ఆల్టర్నేటివ్ సోర్స్ వెతుక్కుంటే మంచిది. అంటే ఒకరి మీద ఆధారపడకుండా మీకు డబ్బు అప్పు కోసం కానీ సహాయం కోసం కానీ 2-3 అడిగి పెట్టుకోండి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏమైనా ఇల్లు కొనుక్కోవాలనుకోండి, ఇంటి కోసం కానీ స్థలం కోసం కానీ లోన్ ఏదో ట్రై చేస్తూ ఉంటే ఆ లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు ఆల్టర్నేటివ్ సోర్స్ కూడా మీరు ప్లాన్ బికి వెళ్ళాలి మీరు, లేకపోతే ఇబ్బంది పడతారు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? హై ప్రెస్టస్. ఏమీ ఇబ్బంది ఏమి ఉండదు, పర్వాలేదు. కొంత మానసిక ఒత్తిడి ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. ఏదో జరుగుతుందని భయం ఉంటుంది తప్ప ఏం జరగదు. వాస్తవానికి ఏం జరగని విషయం మీకు కూడా తెలుసు. అయినా కానీ జరిగితే అని ప్రశ్న వేసుకుని మీరు భయపడుతూ ఉంటారు. అంత భయపడకండి. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? పేజ్ ఆఫ్ పెంటికల్స్. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసిన అవకాశం దొరుకుతుంది, దాన్ని వినియోగించుకోండి. మీరేమిటి, మీకేం తెలుసు, మీరేం చేయగలరు, మీ శక్తి ఎంత అని ప్రూవ్ చేసిన ఒక అవకాశం వస్తుంది. ఆ అవకాశం వదులుకోవద్దు. కొంచెం ఎనర్జెటిక్గా ఉండి ఆ పని చేయండి. ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా? ఏం లేదు. హెల్మెట్ బాగానే ఉంటుంది, గౌరవం పొందుతారు. అలాగే మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడు మంచి సలహాలు చెప్పేవాళ్ళు మిత్రులు ఎవరైనా మీకు పరిచయం అవుతారు, లేదా ఇంట్లో పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంటుంది, బాగుంటుంది. ప్రశాంతంగా కాలం వస్తుంది. ఆడవాళ్ళకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు చిక్కులు ఏమీ కనబడట్లేదు. విద్యార్థి పిల్లలకి ఏదైనా సూచన ఉందా? ఏం లేదు. టెంపరెన్స్. దేనికి తొందరపడకండి, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దు. ఏదైనా మీరు ఉద్యోగం మారాలనుకోండి, మీకు క్యాంపస్ ఇంటర్వ్యూ జాబ్ వచ్చింది, ఇంకా వేరే ఇంటర్వ్యూకి వెళ్ళినా వచ్చేసింది కదా అని కూర్చోకుండా వేరేది వస్తే దానికి కూడా వెళ్ళండి. వెళ్ళి రెండిట్లో ఏది బెటర్ చూసుకుని 2 ఉద్యోగాలు వస్తే దేంట్లో జాయిన్ అవ్వాలి మీరు చూసుకుని దాంట్లో జాయిన్ అవ్వండి. తొందరపాటు నిర్ణయాలు, దురు నిర్ణయాలు తీసుకోవద్దు. ఏది కూడా తొందరపడద్దు. ఎవరికి కమిట్మెంట్స్ ఏమి ఇవ్వద్దు. జాగ్రత్తగా చూసుకోండి. నక్షత్రాల వారిగా తీసుకుంటే ధనిష్ట వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ సోర్డ్స్ చెప్తాను. శతభిషం వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ కప్స్. పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? 7 ఆఫ్ వ్యాండ్స్. ధనిష్ట నక్షత్రం వాళ్ళు కోరి కష్టాలు కొని తెచ్చుకుంటారు. మీరు మాట్లాడే మాటకి చేసే పనికి సంబంధం ఉండదు. అందువల్ల అనవసరం మాటలు మాట్లాడద్దు. ఎవరితో పోల్చొద్దు. వాళ్ళ ముందు కానీ వాళ్ళ వెనక్కి కానీ మాట్లాడద్దు. మౌనంగా ఉండండి, అదే మీకు ఉత్తమం. శతభిషం వాళ్ళు ఎవరిని పట్టించుకోరు. మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు. ఎవరేమనుకున్నా కానీ నేను ఇలాగే ఉంటాను, నాకు కావాల్సిన లైఫ్ నా లైఫ్ ఇది, నేను ఇలాగే ఉంటాను, నా ఇష్టం, ఈ రకంగా మీరు మాట్లాడుతూ ఉంటారు. ఒక విధంగా మీకు అదే మంచిది. అలాగే ఉండండి. మీ జీవితాన్ని అనుభవించండి, ఎంజాయ్ చేయండి. పూర్వభద్ర వాళ్ళకి అకస్మాత్తుగా ఊహించిన చిక్కులు చికాకులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మీకు మంగళవారం శనివారాలు జాగ్రత్తగా ఉండండి. అలాగే 22వ తారీఖు 23వ తారీఖులో అనవసరం ప్రయాణాలు పెట్టుకోవద్దు. మీరు ఏదైనా డబ్బులు అకస్మాత్ ఖర్చులు వచ్చే అవకాశం ఉంటుంది. ఊహించిన ప్రయాణాలు తగిలే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేయకుండా ఉంటే మంచిది. ఊహించిన ఖర్చులు వచ్చే అవకాశం ఉంటుంది. సహాయం చేసే సోర్స్ వెతికి పెట్టుకోండి. ఏదైనా ఎవరిని హ్యాండ్లో నాకు అవసరమైతే అడిగి తీసుకుంటాను అని చెప్పి అలాంటి ఒక ఆప్షన్ పెట్టుకోండి. మీరు పరిహారం ఏం చేసుకోవాలి? ధనిష్ట వాళ్ళు ఏం చేయాలి? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మీరేమీ చేయరు, చేయబుద్ధి కాదు, చేయక్కర్లేదు. మౌనంగా ఉండండి, అదే మీకు పరిష్కారం. శతభిషం వాళ్ళు ఏం చేయాలి? 6 ఆఫ్ సోర్డ్స్. మీరు కూడా ఏమీ చేయలేరు, చేయబుద్ధి కాదు, మౌనంగా ఉండండి. నిత్యపూజ చేసుకోండి చాలు. పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి? 4 ఆఫ్ కప్స్. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః అని మంత్రం జపం చేసుకోండి. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. మీ ముందర ఒక రాగ్జముతో నీళ్లు పెట్టి నీళ్ళలో కొంచెం పసుపు వేసి ఆ నీళ్ళలో చేయి పెట్టి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః జపం చేసి ఆ నీటిని పువ్వుతో నెత్తి మీద జల్లుకోండి. వేడితో కాకుండా పువ్వుతోనో ఆకుతో నెత్తి మీద నీళ్లు జరుపుకొని మిగిలిన నీళ్ళు చెట్లలో పోసేయండి. చేస్తే 4 రోజులు చేయండి. అలాగా మంగళవారం కానీ శుక్రవారం కానీ మొదలుపెట్టండి. మంగళ, బుధ, గురు, శుక్ర, లేదా శుక్ర, శని, ఆది, సోమ చాలు. ఇలా ఒకసారి చేయండి, సరిపోతుంది. మొత్తం అంత ఎంకరేజింగ్గా లేదు, జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరిహారాలు చేసుకోండి.
శుభం భూయాత్.